మూసీ సుందరీకరణ ముఖ్యమా లేదంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. సుందరీకరణ కోసం 25,000 ఇళ్లు కూలగొట్టడం కరెక్టేనా అని నిలదీశారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏ ప్రభుత్వమూ పేదవాడికి బాధ కలిగించే చర్యలు తీసుకోదన్నారు. మనుషులు బతుకుడు ముఖ్యమా సుందరీకరణ ముఖ్యమా? పేదవాళ్ళు కాపాడడం ముఖ్యమా నీ సుందరీకరణ ముఖ్యమా? అదే ఇల్లు కొట్టాడు. ఇంకా ఉదాహరణ అయితే గరిబోలను ఓ 20,000 ఇల్లు కొట్టి సుందరీకరణ చేస్తారు. అంటే ఆ 20,000 అంటే 1,00,000 మంది జీవితాలు ఆగం చేసి 1,00,000 మందిని రోడ్డు మీద వాగేసి ఇటు ఆటో కార్మికులు పట్టించుకోవు, రైతుల్ని పట్టించుకోవు, మహిళల్ని పట్టించుకోవు, పెన్షన్ దారులను పట్టించుకోవు, ఉద్యోగుల గురించి ఆలోచన చేయవు. దీన్ని దేని పట్టించుకోవడం కానీ దాన్ని సుందరీకరిస్తారు. ఎక్కడితే సామెత ఉంటుండే ఇట్లా ఒంట్లే గుండుకు సవాల్ లేదు కానీ కొత్తగా పోయి మనం దీపాలు పెట్టేసినట్టు. రైల్వే శాఖ ఎగ్జామ్టెడ్, ఆస్తులు ఎవరైనా ఆక్రమించుకున్నట్టు. నదీ జలాశయాలకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఉంటే కూడా ఏదైతే ఉందో ఎగ్జామ్టెడ్, టు బి ఫ్రాంక్. కానీ ఇక్కడ అట్లా చేస్తలేరు. ఇక్కడ చేయవలసిన కార్యక్రమం ఏదైతే ఉందో అది నదీ గర్భమే కానీ, ట్యాంక్ బెడే కానీ, ఈవెన్ బఫర్ జోనే కానీ, ఏదైనా కానీ నిజంగా అందులో ఎవరైనా ఆస్తులు కోల్పోయే వారికి కొంత బాధ కలుగుద్ది. ఆ ఓదార్పు అవసరం అని చెప్పి అంటున్నాం. వీఆర్ ఆల్సో కన్సర్న్ ఫర్ దెమ్. ఏ పరిస్థితులు ఏ ప్రభుత్వం కూడా ఏదైతే పేదవాడికి బాధ కలిగించే చర్యలు తీసుకోవాలని ఆలోచన ఉండదు. పేదవారికి అండగా నిలవడమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పంటున్నాను.